మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దయగలిగిన దేవుడు మనందరికీ తోడయుండి ఆయన కృపలో మనలను నడిపించునుగాక. దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుల యొక్క నిర్ణయాలు కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా యథార్థంగా ముందుకు సాగిపోయే భక్తులు వారి జీవితంలో వారు తీసుకున్న నిర్ణయానుసారంగా వారి యొక్క దైనందిన జీవితాలు కొనసాగించుకునేవారు. వారు తీసుకున్న ప్రతి ఆ యొక్క నిర్ణయాల మీద వారి జీవితం చక్కగా కొనసాగించబడేది. ఈ ఉదయకాల సమయంలో నిర్ణయాలు సరిగా లేకపోతే ప్రతి విషయంలో కూడా మనము వెనుకడుగు వేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండలేనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథములో కొందరు భక్తులు వారి జీవితంలో ఎలా బ్రతకాలని వారు నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయానికి వారు కట్టుబడి మరి ముందుకు సాగిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు యొక్క నిర్ణయాన్ని మనం చూసుకున్నట్లయితే యోబు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, యథార్థపరుడని సాక్షాత్తు దేవుడే యోబు కోసం సాక్ష్యం ఇచ్చారు. యోబు యొక్క జీవితంలో సమస్తము అతని జీవితంలో కలిగి ఉన్నప్పుడు నమ్మకంగా ప్రభువుని గణపరిచారు. అలాగే అన్నీ కోల్పోయినప్పుడు కూడా నమ్మకంగానే ప్రభువుని గణపరిచారు. ఉన్నా లేకపోయినా దేవాది దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అతడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అనారోగ్య పీడితుడైనప్పుడు కూడా తాను దేవుని యందలి విశ్వాసాన్ని విసర్జించలేదు, విడిచిపెట్టలా. గల కారణం యోబు యొక్క నిర్ణయం అంత గొప్పది, అతడు తీసుకున్న తీర్మానం అంత గొప్పది. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా అక్కడ రాయబడింది. 13వ అధ్యాయం 15వ వాక్యం, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూసారా, ఇదిగో ఆయన నన్ను చంపినను. చావైనా బ్రతుకైనా ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఏది ఏమైనా నేను ప్రభువుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆయనకి ఒక క్షణమైనను ఆయన విడిచిపెట్టి మరి దూరంగా వెళ్ళిపోయే ప్రసక్తే లేదు, ఒక్క అడుగైనా వెనక్కి వేసే ప్రసక్తే లేదు అన్నట్టుగా సర్వాధికారి అయినటువంటి దేవుని నామాన్ని నమ్మకంగా ఆరాధిస్తున్నటువంటి యోబు యొక్క నిర్ణయం, ఆయన నన్ను చంపినను. చంపేస్తాడా? దేవునికి మహిమ. బ్రతకనిస్తాడా? ఆయన కోసమే బ్రతుకుతాను అన్నట్టుగా ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవునికి మహిమ. కనుక అన్నీ ఉన్నప్పుడు ఆరాధించడం గొప్ప విశేషం కాదు. కానీ అన్నీ కోల్పోయినప్పుడు ఆరాధించుట్లోనే గొప్ప విశ్వాసం. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం అన్ని విషయాల్లో చక్కగా ఉన్నప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం.
ఎక్కడైనా ఇబ్బందులు కానీ లోటుపాట్లు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మన విశ్వాసాలు బలహీనపరచబడతాయి. దేవుడు మా జీవితంలో ఏం చేశారు అన్నటువంటి ఒక ఆలోచనకి మనం దిగిపోతూ ఉంటాం. యోబు యొక్క జీవితంలో అలాంటి పరిస్థితులకి తావులేవు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకి మాత్రమే మహిమ అని మరి ప్రభువుని స్తుతించడానికి గల కారణాలు, యోబు యొక్క నిర్ణయం అంత గొప్పది. ఆయన కోసమే నేను బ్రతుకుతాను, నన్ను చంపినా ఆయన కోసమే బ్రతుకుతా, బ్రతికించినా ఆయన కోసమే బ్రతుకుతా. అందుకే ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు యోబు జీవితంలో ఎదురైనప్పుడు ఏమాత్రము కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. తన భార్య ఎందుకు వచ్చిన దేవుడు దూషించి మరణం కమ్మని మరి తన భార్య యోబుని అన్నప్పటికీ కూడా యోబు యొక్క మాటల్లో అక్కడ మనం చూసినట్లయితే ఆయన అన్ని ఇస్తున్నప్పుడు మనం అనుభవించాం. ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తున్నప్పుడు అద్భుతంగా మనం ముందుకు వెళ్ళిపోయాం. సమస్యలు ఎదురైనాయని, ఇబ్బందులు వచ్చినాయని మరి ఆయన విడిచిపెట్టడం ధర్మమా? వాక్యం మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 10వ వాక్యములు ఈ రీతిగా రాయబడింది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటు మాటతోనైనను పాపము చేయలేదు. దేవుని ప్రియులారా, మరి భక్తుడైనటువంటి యోబు యొక్క నిర్ణయం ఏది ఏమైనా నా సర్వాధికారి అయిన దేవుణ్ణి విడిచిపెట్టేది లేదు. ఆయన విడిచిపెట్టను కనుక నన్ను చంపినను నేను ఆయన కోసమే కనిపెడతాను. ఈ ఉదయకాల సమయంలో మరి మన సంగతి, ఎన్నో ప్రతికూలతలు ఎదురవచ్చు. ఒక్కొక్కసారి అనారోగ్యాలు, ఒక్కొక్కసారి అప్పులు, ఒక్కొక్కసారి ఏం చెయ్యాలో తోచని పరిస్థితులు, ఆటంకాలు. అనేకమైన సార్లు మనం ముందుకు వెళ్ళిపోతుంటే ద్వారాలన్నీ మూయబడేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కనుక ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయానికి మనం రావాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సర్వాధికారి అయిన ప్రభుని ఏమాత్రము కూడా నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా మన యొక్క విశ్వాసాన్ని మనం దృఢపరుచుకోవాలి. నా జీవితంలో అధికమైనటువంటి మేలులు చేస్తూ ఉన్న దేవుడు ఇప్పుడు తుఫాను లాంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా, తుఫాను 1-2 రోజులు ఉంటుంది. అలాంటి పరిస్థితులు నా అనుమతించబడినప్పటికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు తప్పనిసరిగా మరలా నా పట్ల కృప చూపిస్తాడు గనుక ఆయనని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టుగా మన యొక్క నిర్ణయాలు మనం దేవుని ఎదుట తీసుకునే వారంగా ఉండాలి. కనుక యోబు యొక్క జీవితంలో ఆయన నన్ను చంపినా నేను యథార్థతను వేడను అన్నట్టుగా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయానుసారంగా ముందుకు సాగిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి ఆయనను విడిచిపెట్టకుండా సరైనటువంటి నిర్ణయానుసారంగా మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మహిమ. రెండవదిగా దావీదు యొక్క నిర్ణయం. దావీదు హృదయంలో ఎన్నో నిర్ణయాలు ఉన్నాయి. దావీదు యొక్క జీవితంలో నేను దేవునికి మందిరాన్ని కట్టాలి, నేను దేవుని మందిరం కట్టేంత వరకు కూడా నేను ఏమాత్రం కూడా మరి నేను నిద్రపోనన్నట్టుగా అతని జీవితంలో అతనుకున్న ఆశ దేవుని మందిరాన్ని కట్టాలి. దానికంటే ముందుగా దావీదు బాలుడిగా ఉన్నప్పుడే దేవుని కోసం పౌరుషంగా బ్రతికే వ్యక్తి. ఒక్కొక్క సమయంలో గొలియాతుతో ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం జరుగుతూ ఉంది. గొలియాతు ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలతో తలపడడానికి వచ్చాడు. కానీ ఉన్నటువంటి కొన్ని షరతులు బట్టి మరి ప్రజలు ఎవరూ కూడా గొలియాతుతో యుద్ధం చేయలేని పరిస్థితులు.
మరి ఒకరొక దినాన్న తన అన్నలను దర్శించడానికి ఆహార పదార్థాలు ఇవ్వడానికి దావీదు యుద్ధరంగానికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ గొలియాత్ అన్నవాడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా దావీదు యొక్క చెవిలో పడినప్పుడు దావీదుకి చాలా పౌరుషం వచ్చింది. ఎవరిని బట్టి? ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు సర్వాధికారి మహోన్నతుడైనటువంటి దేవుని పిల్లలను దూషించడమా? ఆయనకి మహిమ కలుగునట్లుగా నేనే యుద్ధం చేస్తాను అన్నట్టుగా దావీదు తన జీవితంలో మరి ముందుకు వచ్చినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, అతని నిర్ణయం ఎలా ఉందంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 36వ వాక్యం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగుననియు, సింహముల యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవము గల దేవుని ధిక్కరించే గొలియాతుని చీల్చి చెండాడుతాను. అతని యొక్క నిర్ణయం అది. ఎంతో పౌరుషంతో జీవము కలిగిన దేవుని సైన్యాన్ని, జీవము కలిగినటువంటి దేవుని ఆ సైన్యాన్ని దూషిస్తున్నటువంటి, తిరస్కరిస్తున్నటువంటి ఈ ఫిలిష్తీయుణ్ణి తప్పనిసరిగా చీల్చి చెండాడుతాను. చూసారా అతనికి ఉండేటువంటి నిర్ణయం? నిద్రపోలేదండి. యుద్ధరంగంలోకి వెళ్ళాడు. గొలియాతు మాట్లాడుతున్నాడు, నేనేమైనా కుక్కనా అని రకరకాలుగా మరి దావీదును దూషిస్తున్నట్లుగా చూస్తాం. వాక్యం మనం చూసుకున్నట్లయితే 45వ వచనం ఒకసారి చూసినట్లయితే, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. అతని నిర్ణయం ఏంటి తెలిసే? మరి జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తూ, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరిస్తూ దూషిస్తున్నటువంటి ఆ యొక్క గొలియాతును హతమార్చాలనుకుని అతడు ఒక అద్భుతమైన ఉద్దేశంతో యుద్ధరంగంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటాడు, యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను, ఒక్క దినములో యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని ఒడిశాలు తీసి త్రిప్పి కొట్టినప్పుడు బోర్లా మరి గొలియాతు పడి మరి ఆ గొప్ప విజయాన్ని దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దావీదు యొక్క నిర్ణయం ఏంటంటే జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించే గొలియాతుని చీల్చి చెండాడుతాను. అతనుకున్న నిర్ణయం కనుక ఆ నిర్ణయానుసారంగా యుద్ధరంగంలోకి వెళ్ళాడు. యుద్ధము యెహోవాదని ఆయనకి అప్పగించుకున్నాడు. ఆయన నామమునికి కీర్తి ప్రభావము కలుగునట్లుగా ఏమండి మరి ముందుకు వెళ్ళాడు. విజయాన్ని సాధించి దేవునికి మహిమకరంగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, మనం దేవుని ఎదుట సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని నిర్ణయానుసారంగా మనం ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక యోబు యొక్క జీవితంలో కావచ్చు, దావీదు యొక్క జీవితంలో కావచ్చు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయానుసారంగా నడిపించబడ్డారు. దేవునికి మహిమకరంగా బ్రతికారు. దేవునికి ఘనత కలుగునట్లుగా బ్రతికారు. అండ్ వారి జీవితంలో దేవుని నామాన్ని అనేకులు మహిమపరచినట్లుగా వారు అద్భుతమైనటువంటి ఆ సాక్ష్యాన్ని వారు సంపాదించుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా సమకూర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో భక్తుల యొక్క నిర్ణయాలు మేము ధ్యానించున్నాం. యోబు యొక్క నిర్ణయం, దావీదు యొక్క నిర్ణయం.
నీకు ఘనతకరంగా వారు జీవించారు, వారి నిర్ణయానుసారంగా మరి ముందుకు సాగిపోయారు. మా ఆత్మీయ జీవితంలో కూడా నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా నిర్ణయాలు తీసుకుని మరి చక్కగా భక్తి జీవితాన్ని మేము అవలంబించడానికి సహాయం చేయండి, కృప చూపండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు నామము ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.